హలో ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ అనదర్ టూర్. లగ్జంబర్గ్ వెళ్తున్నాము. మాకు ట్రైన్ జర్నీ చాలాసేపు ఉందండి, అందుకని మేము యూనో ఆడుకుంటున్నాం అనమాట. సో ట్రైన్ జర్నీ నుండి స్టార్ట్ అయింది. We can get in. అమ్మాలే ఎంత బొమ్మాలే తెచ్చుకోండి. నాలాగా ఇలా ఓపెన్ గా రాకండి, గ్లౌస్ అన్ని వేసుకొని రండి. అబ్దుల్ కలిపిన పులిహార చూడండి. ట్యాగ్ లైన్ అది, అబ్దుల్ కలిపిన వీడియో బాగుండాలి. ఆమె చేస్తుంది అక్కడ, నువ్వు కెమెరా ఉంటుంది చూస్తుంది. అసలు ఉప్పు లేదు, పులుపు లేదు. అయిపోయి అబ్దుల్ పులిహార కలప రాలేదు. అది మొత్తం కలుపుతాం. जल्दी से होटल में चेक इन करके 10 मिनट में बाहर आते हैं. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న One eternity later. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఫైనల్లీ రూమ్కి వెళ్ళాము, చెక్ ఇన్ చేసాము. ఆ రూమ్ వీడియో నేను సపరేట్గా ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ ఇంత నడిచాక ఆకలేస్తుంది కదండి, సో అందరూ కూడా మళ్ళీ లగ్జంబర్గ్ సెంట్రల్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. అక్కడి నుంచి కొంచెం దూరంలో ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది. ఇంకా మనం వదులుతామా, మంచిగా ఫుల్గా చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అన్నీ ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. ఆ రోజే నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినడము. నాకైతే మాత్రం ఫ్రైడ్ రైస్ చాలా బాగా నచ్చింది. కాకపోతే చికెన్ బిర్యానీ మాత్రం నాకు అంత నచ్చలేదు. సో ఇది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బస్ ఎక్కేసామండి. యాక్చువల్గా మీకు బస్ గురించి చెప్పాలి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే లగ్జంబర్గ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీకు దేనికైనా సరే ఫ్రీగా వెళ్ళొచ్చు, ఛార్జెస్ ఉండవు. బస్ అయినా, ట్రామ్ అయినా, ట్రైన్ అయినా, ఏదైనా సరే ఇది మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోండి. సో మేమైతే మాత్రం ఒక బస్ బదులు ఇంకో బస్ ఎక్కేసాము. యాక్చువల్గా అయితే మళ్ళీ అది దిగి చేంజ్ అయ్యి బస్ ఎక్కి రూమ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇంతటితో డే 1 ఆఫ్ లగ్జంబర్గ్ ఇంకా పార్ట్ అయిపోయింది. నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. రేపు నేను ఏం చేస్తున్నాను అన్నది కూడా నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను. సో అంతవరకు కూడా మీరు నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్